కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఒక మాజీ ప్రజాప్రతినిధి జోక్యం ఉందని సాకుతో కాకినాడ పోర్టును దిగజార్చవద్దని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. కాకినాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటిపాక మధు మాట్లాడుతూ కాకినాడ పోర్టుకు చారిత్రాత్మక చరిత్ర ఉందని 200 సంవత్సరాల క్రితమే కాకినాడ పోర్టు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. 1995 సంవత్సరం నుండి బియ్యం ఎగుమతులు ప్రారంభించారన్నారు. ఈ పోర్టును నమ్ముకుని 30,000 మంది కార్మికులు బతుకుతున్నారన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చేసే హంగామా అంతా కూడా సినిమా కాదు. మీరు యాంకరేజ్ పోర్టుని దెబ్బతీయడం కాదు. విద్రోహులు వచ్చేస్తారు, స్మగ్లర్ వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తారు? సముద్రం అనేది అడ్డుగోడ కడతామా ఏంటి? మరి కోస్ట్ గార్డులు ఏం చేస్తున్నారు? నేవీ ఏం చేస్తుంది? ఇలాంటి చౌకబారు రాజకీయ మాటలు మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదనేది మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే నీకు దీని అనుమానాలు ఉన్నాయి కదా. ఈ పోర్టు లావాదేవీలు అనుమానాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దొంగ తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ బియ్యం దొంగ అరెస్ట్ చేయండి, లేదో పని చేయండి. కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. సిబిఐ విచారణ చేయించండి. మొత్తం తదనం మీద సిబిఐ విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించండి. కానీ రాజకీయాలు చేయకండి దీని మీద. ఎందుకు మేము కోరుతున్నామంటే దీనివల్ల ఉదాహరణ మీరు పోర్టు బయట పెట్టుకుంటే బాగుంది. ఈ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఒక రోజు పని 3 రోజులు చేయవస్తుంది. దీనివల్ల కార్మికులందరూ కూడా చాలా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. వీటి మీద ఒకసారి మీటింగ్ చేయండి. జిల్లా కలెక్టర్ గారు మీరు పైకి రాయండి, సిబిఐ విచారణ చేయండి, దోషులు శిక్షించండి. అంతే తప్ప రాజకీయ వ్యక్తిగత స్వలాభ అవసరాల కోసం కాకినాడ పోర్టును నిర్మించకండి. ఇది ఎంతో కష్టపడి అన్ని రాజకీయాల ముందు మన రాజకీయ సంబంధం లేని పోర్టు. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా 1995లోనే ఈ బియ్యం వచ్చింది. ఈరోజు ఏమవుతుంది? ఇక్కడ రాకుండా ఇప్పుడు ఈ బియ్యమే ఇక్కడ రాకుండా విశాఖపట్నం గంగవరం పోర్టుకి వెళ్ళిపోతున్నాయి. లేదంటే గుజరాత్లో ఉన్న వేరే కార్గో ఏది ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. అంటే మీ ఉద్దేశం ఏంటి? మొత్తం ఈ ఒక వ్యక్తి వల్ల యాంగేజ్ పోర్టు మూసేస్తారా? ఒక వ్యక్తి వల్ల కాగిన పోర్టు డ్యామేజ్ చేస్తారా? స్మగ్లింగ్ ఇక్కడే ఉందా? ఇంకెక్కడ స్మగ్లింగ్ గంజా ఎక్కడా లేదా? పదే కాగిన అంటే మీకు అంత ఇలా కనిపించావా? దయగురించి మీరు చేస్తున్న అభియోగాల మీద సిబిఐ విచారణ చేయండి, వాటిని అరెస్ట్ చేయండి. దాన్ని మేము స్వాగతిస్తాము. అంతే తప్ప కాకినాడ యాంకరేజ్ పోర్టు ఉన్న గౌరవాన్ని దెబ్బతీయకూడదని భారత మున్సిపల్ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం.